వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సంప్రదాయంలో కృష్ణద్వైపాయనుడుగా పిలువబడేవాడు వేదవ్యాసుడు. వేదాలను విభజించడం వల్లనే వేదవ్యాసుడయ్యాడు. అయితే వేదాలతో పాటుగా మహాభారతము, మహాభాగవతంతో పాటుగా అష్టాదశ పురాణాలు రచించాడు ఈ వేదవ్యాస మహర్షి. ఈ వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. వేదవ్యాసుడు జన్మ వృత్తాంతము అష్టాదశ పురాణాల్లో పెక్కుమార్లు చెప్పబడి ఉంది. కాబట్టి ఈ వృత్తాంతము మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను కూడా తపస్సు చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు మరియు తపస్సుకు మెచ్చుకుంటూ ఉన్నాను. కాబట్టి నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్య పరిపాలనం చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని, మణిసువర్ణమయమైన దివ్య విమానాన్ని మరియు ఎటువంటి ఆయుధాలు కూడా తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇచ్చాడు. ఆ విధంగా ఆ వసువు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండటం వలన అతనికి ఉపచరుడు అనే పేరు వచ్చింది. ఈ వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉంది. అయితే శుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము ఈ శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా అప్పుడు ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. అయితే శుక్తిమతికి కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. ఈ విధంగా శుక్తిమతి వారిరువురిని కూడా వసువుకి కానుకగా ఇస్తుంది. అప్పుడు వసువు గిరికని వివాహం చేసుకుంటాడు మరియు వసువు వసుపదుడిని సైన్యాధిపతిగా చేస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు. అప్పుడు తన భార్య అయిన గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. అయితే ఆ డేగ ఆ దొన్నెని తీసుకుని పోతూ ఉండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడిపోతుంది. అయితే పూర్వము బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతూ ఉన్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సును భక్షిస్తుంది. భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. ఆ 10 నెలల తర్వాత ఒక రోజున బెస్తవారు చేపలు పడుతూ ఉండగా ఆ చేప చిక్కుతుంది. అప్పుడు దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును కూతుర్ని కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాసరాజుకు ఇచ్చారు. ఇప్పుడు అద్రిక అనే పేరు గల ఆ చేప రూపంలో ఉన్న అప్సరస మనుష్యులను కంటే తనకు శాప విమోచనం తీరిపోతుంది అని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్య వనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. అయితే ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదైంది. ఈ మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు అయిన శక్తి మహర్షి కుమారుడు అయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు. ఇప్పుడు అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించి రతిసుఖాన్ని ఇవ్వమంటాడు. ఇప్పుడు ఈ మత్స్యగంధి తన శరీరం అంతా కూడా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా ముఖము చూపగలదని ప్రశ్నిస్తుంది. అయితే అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక అనే అప్సరసకి జన్మించిందని తన జన్మ వృత్తాంతాన్ని చెబుతాడు. అయితే చేపల వాసన పోయేటట్లుగా 1 యోజన దూరం వరకు కూడా సుగంధం వెదజల్లేటట్లుగా వరాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి కూడా యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి జరపడానికి సంకోచిస్తూ ఉన్న ఈ మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని కూడా ఇస్తాడు. అయితే పగటిపూట రతి సల్పడం అనే విషయము వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. అయితే ఆ శిశువు పుట్టిన వెంటనే
తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అయితే తల్లికి ఎప్పుడైనా కూడా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని కూడా ఇస్తాడు. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారత కథలో ఒక భాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్య బోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అప్పుడు వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తర్వాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది. ఆ సత్యవతి శంతనుల వివాహ కాలంలో దాశరథు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతము బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తర్వాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందుతాడు. అయితే విచిత్ర వీరుడు సుఖలాలసతో అకాల మరణాన్ని చెందుతాడు. అలా భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రంచే తన వద్దకు రప్పించింది. ఇప్పుడు భరతవంశాన్ని నిలుపమని వ్యాసునికి ఆదేశించింది. ఆ విధంగా తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాశీకు విదురుణ్ణి ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆ తర్వాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృతపిండం 101 నేతి కుండల్లో పెట్టి వాటిని సంరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు భీమునిపై 3 సార్లు హత్యా ప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలను సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు వ్యాసుడు. అయితే ఆ తర్వాత లక్క ఇంటి దహనం తర్వాత హిడింబాసురుని మరణానంతరము హిడింబి భవిష్యత్తు సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో ఈ వేదవ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, మరియు అక్కడి వృక్షము కింద నివసించే వారికి నిత్య వాత వర్ష ఆతప భయములు ఉండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలుగా చేసుకోవడానికి సంశయిస్తూ ఉన్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని, ఆమెను కోడలుగా చేసుకోవడము చాలా శుభప్రదమని, ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందగలదని సూచించి తన దారిని తాను వెళ్ళిపోతాడు. తర్వాత కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి స్వయంవరానికి వెళ్ళమని, వారికి శుభం కలుగుతుందని చెప్పి అలా ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధానమయ్యాడు. అయితే మహాభారతంలో కురుపాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన మహాభారత గాథ ఆమూలాగ్రం ఊహించాడు. కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడము ఎలా అని, ఈ కథను వ్రాసేవారు ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. అంతటా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేం వరం కావాలి అని బ్రహ్మ అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహర్షి, ఈ కథను వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే కనుక నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇప్పుడు వ్యాస భగవానుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంతటా వ్యాస మహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు స్వామి అని అడిగారు. అయితే అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లిఖిని క్షణమైనా కూడా ఆపడానికి వీల్లేదు. అలా నీవు ఆపకుండా చెప్పగలవా అని అడిగాడు. అయితే ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా కూడా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాన్ని భావము సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతూ ఉండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్న వేశాడు మహర్షి. అందుకు గజాననుడు చిరునవ్వు నవ్వి
సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత గ్రంథమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. అయితే ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. కాబట్టి మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మం అంటూ లేదు. ధర్మజ్ఞులు దీన్ని ధర్మశాస్త్రము అన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంతసారము అన్నారు. మరియు నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహా ఇతిహాసమని, మరియు పౌరాణికులు సకల పురాణ శ్రవమని శ్లాఘించారు. కాబట్టి విద్యలకు వేలిపోయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ అవధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.